భగవాన్ శ్రీ సత్యసాయిబాబాను ఆదర్శంగా తీసుకొని ప్రతి వ్యక్తి సమాజంలో సేవ చేయాలని కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా శత జయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలన్న ఆదేశాల మేరకు ఆదివారం కాకినాడ కలెక్టర్ కార్యాలయం వివేకానంద సమావేశ మందిరంలో జిల్లా యంత్రాంగం మరియు భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భగవాన్ శ్రీ సత్యసాయిబాబాను ఆదర్శంగా తీసుకుని సమాజంలో ప్రతి వ్యక్తి సేవా కార్యక్రమాలు చేయాలన్నారు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా శత జయంతి వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. కాకినాడ పట్టణ శాసన సభ్యులు వనమాడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సత్యసాయిబాబా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని, విద్య, వైద్య, ఆధ్యాత్మిక తదితర రంగాల్లో వారు విస్తృతంగా చేపట్టిన సేవలు నేటికి కొనసాగుతున్నాయని తెలిపారు. అనంతపురం జిల్లాకు త్రాగునీరు అందించిన వంటి గొప్ప కార్యక్రమాలు చేయడం జరిగిందన్నారు. సత్యసాయి సేవా సమితి సభ్యులు కె అశోక్ కుమార్, డాక్టర్ డిఎన్ఆర్ శ్యామల సాయిబాబా జీవిత విశేషాలు, ఆయన యొక్క విశిష్టతను సభికులకు తెలియజేశారు. తొలుత భగవాన్ శ్రీ సత్యసాయిబాబా చిత్రపటానికి పూలమాలలు వేసి పూజా కార్యక్రమాలు నిర్వహించి మంగళహారతులు ఇచ్చారు. సాయిబాబా భక్తులు భజనలు, భక్తి కీర్తనలు, పలువురు సాయి సేవా బృందం గానం చేశారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ జె వెంకట్రావు, డ్వామా పీడీఏ వెంకటలక్ష్మి, కాకినాడ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి అడ్మినిస్ట్రేటివ్ అధికారి ఎన్ శ్రీధర్, సమాచారం పౌర సంబంధాల అధికారి డి నాగార్జున, కలెక్టర్ పరిపాలనా అధికారి రామ్మోహన్, సత్యసాయి సేవా సమితి సభ్యులు కె అశోక్ కుమార్, డాక్టర్ డిఎన్ఆర్ శ్యామల, పలువురు సత్యసాయి సేవా సమితి సభ్యులు, పలువురు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఇంత రిలీజియస్ ఈవెంట్స్ పెట్టం కానీ బట్ దిస్ ఇస్ నాట్ రిలీజియన్, దిస్ ఇస్ మోర్ అబౌట్ హ్యుమానిటీ అండ్ లవ్ ఫర్ ఆల్. సో థ్యాంక్ యూ ఫర్ కమింగ్. అండ్ ఇవాళ ఒక కొత్త వాతావరణంలో కనపడుతుంది మా కలెక్టరేట్ మాకే. సో థ్యాంక్ యూ సో మచ్ అందరూ వచ్చినందుకు. అండ్ మై మదర్ ఆల్సో స్టడీడ్ ఇన్ సేమ్ సత్యసాయి కాలేజ్ మ్యామ్. సో ఒక విధంగా మేమందరం ఇక్కడ ఇలా ఉండాలంటే ఆయన ఆశీస్సులు అక్కడ నుంచి వచ్చాయని అనుకుంటాను నేనైతే. సో థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఇయర్ ఇలాగే యాజ్ అ స్టేట్ ఫెస్టివల్ చేస్తాం. అండ్ ఫస్ట్ టైం కాబట్టి మేబీ ఇంకొంచెం ఆర్గనైజింగ్ సరిగా చేసి ఉండాల్సిందేమో. నెక్స్ట్ టైం ఇంకొంచెం పెద్దగా ఇంకొంచెం ప్రశాంతంగా చేస్తామని తెలియజేస్తూ ఇచ్చేసిన వాళ్ళందరికీ అండ్ ఎస్పెషల్లీ చాలా అంటే ఫర్ పార్టిసిపేటింగ్ అండ్ దెన్ కొంచెం ఒక గుడ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసినందుకు అందరికీ. ఏడు కొండల వాడు ఎదురుగా నిలబడి కరుణతో భక్తులను కాచుచుండు, భద్రాద్రి రాముడు బాగుగా కూర్చొని సుందర రూపుడై చూచుచుండు, శ్రీరంగ నాయకుడు దీటుగా పడుకొని శరణన్న వారిని చేరుచుండు, మా సాయి దేవుడు మన మధ్య తిరుగుతూ ప్రేమామృతమునంత పంచుచుండు, నిలబడ్డ దేవుడు నిమిషమే టైం ఇచ్చు, కూర్చున్న రాముడు కొంతసేపే ఉంచు, పడుకున్నవాడు అప్పుడే పంపివేయు, తిరుగాడు దేవుడే దిక్కు నాకు. భగవాన్ శ్రీ సత్యసాయినాథుని దివ్య శ్రీ చరణారవిందములకు హృదయపూర్వక ప్రణామం. చాలామందికి అక్కడికి వెళ్ళి పాల్గొనాలని ఉంటుంది కానీ వెళ్ళలేని వారు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి జిల్లాలో కూడా ప్రభుత్వ పరంగా కార్యక్రమం ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకోవడం ఈరోజు మీ తరపున నా తరపున కూడా భక్తులందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే అక్కడికి వెళ్ళలేని వాళ్ళు చాలామంది ఉంటారు. ఈరోజు మన కలెక్టర్ ఆఫీస్లో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడం నాకు కూడా చాలా సంతోషంగా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు డాక్టర్ శ్యామల గారు చాలా విషయాలు చెప్పారు, మాకు తెలియని విషయాలు కూడా. ఇది అందరికీ తెలియాలి ఇలాంటి విషయాలన్నీ కూడా. ఎందుకు తెలియాలంటే ఈ సమాజంలో చాలామంది మనం జన్మిస్తుంటాం, మరణిస్తుంటాం, కానీ కొంతమంది గుర్తుండిపోతూ ఉంటారు ఈ సమాజంలో. మనం చూస్తున్నాం, గాంధీ గారి గురించి గుర్తు చేసుకుంటూ ఉంటాం, భావితరాలకు చెప్తూ ఉంటాం మన దేశానికి స్వాతంత్రం కోసం పోరాటం చేస్తారని. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి చెప్పుకుంటాం, రాజ్యాంగాన్ని పొందుపరిచారు, ఆయన మర్చిపోకూడదని గుర్తు చేసుకుంటూ ఉంటాం. అలా కొంతమందినే ఈరోజు మనం గుర్తు చేసుకుంటూ ఉంటాం. అదే పొట్టి శ్రీరాములు గారు మన రాష్ట్రం కోసం జీవితాన్ని త్యాగం చేశారని ఆయన గుర్తు చేసుకుంటూ ఉంటాం. ప్రభుత్వ పరంగా కార్యక్రమాలు చేస్తుంటాం. ఒక సేవ చేసే వ్యక్తి, సామాజికవేత్త ఈరోజు ప్రభుత్వ పరంగా కార్యక్రమం చేసిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది పుట్టపర్తి సాయిబాబా గారు అని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా మనం ఆయన గురించి చాలా విషయాలు తెలుసు, కానీ ఈరోజు మనందరూ కూడా
ఏదో సందర్భంలో ఏదో ఒక సమావేశంలో ఆయన సేవలు గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే కొంతమంది సందేశాలు ఇస్తారు, కానీ గుర్తుపెట్టుకోవచ్చు, మర్చిపోవచ్చు. ఎంత సందేశం ఇచ్చినా సమాజంలో అందరూ బాగుండాలంటే సేవా కార్యక్రమాలు చేస్తేనే అందరూ బాగుంటారు. ఎలా బాగుంటారంటే ప్రభుత్వపరంగా కొన్నే చేయగలుగుతాం, మనం కొన్ని చేయలేము. అలాంటిది ప్రభుత్వం కూడా చేయలేని కార్యక్రమాలు చేసిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది పుట్టపర్తి సాయిబాబా గారు కూడా చిన్న